పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో మరో సంచలనం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఏ టీం తరపున ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న యువ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల ఆటగాడు హైదర్ అలీని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కలకలం సృష్టించగా బోర్డు వెంటనే అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. హైదర్ అలీ పాస్పోర్టును కూడా ఇంగ్లాండ్లో స్వాధీనం చేసుకున్నారు. జూలై 23న తనపై 24 ఏళ్ల హైదర్ అలీ అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఓ యువతి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 3న బెకెన్హామ్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్పై విడుదల చేసి అతని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దర్యాప్తు కొనసాగుతున్నందున పోలీసులు అధికారికంగా అతని పేరును వెల్లడించడం లేదు. అయితే మీడియాలో ఈ విషయం వెల్లడైంది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఈ కేసులో యూకే చట్టపరమైన ప్రక్రియలను పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తున్నట్లు కూడా బోర్డు ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో 2020లో అరంగేట్రం చేశాడు హైదర్ అలీ. ఇప్పటి వరకు పాక్ తరపున 2 వన్డేలు, 35 టీ20లు ఆడాడు.